మాలూరు నుండి ధర్మపురం వరకు వెళ్లే పాత బస్సుంది. రూట్ నంబర్ 47. ఈ బస్ ఎప్పుడూ రాత్రి 8 గంటలకు బయల్దేరేది. కాని దాన్ని ఎవరూ రాత్రి చివరి రైడ్లో ఎక్కరు. ఒకరోజు రవి అనే డ్రైవర్ కొత్తగా వచ్చాడు. అతనికి భూతాల మాటలు నమ్మకం లేదు. భూతంలాంటి పిచ్చిమాటలు ఎందుకు నమ్మాలి అని అన్నాడు. అతని స్నేహితుడు కండక్టర్ సతీష్. ఈ రోజు చివరి ట్రిప్ నేను నడిపిస్తా, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. బస్ బయల్దేరింది. మొదటి స్టాప్ వెంకటాపురం. ఇద్దరు ఎక్కారు. మూడో స్టాప్ దగ్గర ఎవరూ లేరు. కాని అద్దంలో రవికి కనిపించిందిది. చివరి సీట్లో ఎవరో బస్సు ఎక్కారు, ఎవరో కూర్చున్నారు. సతీష్, ఆ వెనకవాళ్ల టికెట్ చూసావా అని అడిగాడు. సతీష్ వెళ్ళి చూశాడు. ఎవరూ లేరురా, అందరూ టికెట్ తీసుకున్నారు. రవి నిశ్శబ్దంగా బస్ ముందుకు నడిపించాడు. తర్వాతి స్టాప్ వద్ద ఇద్దరు దిగారు. అద్దంలో మళ్లీ చూశాడు. అదే సీట్లో ఇప్పుడు స్పష్టంగా ఒక మహిళ కూర్చుంది. తెల్ల దుస్తుల్లో, తల వంచి ఉంది. రవి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. సతీష్ వెనక్కి తిరిగి చూశాడు. సీటు ఖాళీ. రా, నీకు నిద్ర తక్కువైంది అనుకుంటా అన్నాడు నవ్వుతూ. కాని ఆ క్షణం నుంచే బస్లో వింత వాసన వచ్చింది. పాత ఇనుప వాసనలా, ఒక ప్రయాణాసనలా. ఒక ప్రయాణికుడు తుమ్మి, ఏం వాసన ఇది అన్నాడు. రవి ఏమీ మాట్లాడలేదు. ధర్మపురం దగ్గర చేరేసరికి ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. రవి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కాని బస్ కదల్లేదు. సతీష్ దిగిపోయి చూశాడు. రోడ్డుమీద టైర్లు సరిగ్గా ఉన్నాయి. అతను తిరిగి బస్లోకి ఎక్కబోతున్నప్పుడు వెనక డోర్ దగ్గర ఒక మహిళ కనిపించింది. సతీష్ షాక్ అయి వెనక్కి పడిపోయాడు. రవి బయటికి పరుగెత్తాడు. కాని ఎవ్వరూ కనిపించలేదు. బస్ ఒక్కసారిగా స్వయంగా స్టార్ట్ అయింది. డ్రైవర్ లేకుండా బస్ ముందుకు కదిలింది. రవి పరిగెత్తి బస్సు లోపలికి ఎక్కాడు. అద్దంలో చూశాడు. చివరి సీట్లో మహిళ కూర్చుంది. ఇప్పుడు ముఖం కనపడింది. ముఖం తెల్లగా, కళ్ళు నల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అంది, నువ్వు నా సీట్లో ఎవ్వర్నీ కూర్చోనివ్వలేదు కదా, కాని ఈరోజు నువ్వే కూర్చుంటావు. రవి కళ్ళు విప్పి చూశాడు. బస్ లోపల ఎవరూ లేరు. సతీష్ కూడా కనిపించలేదు. తల తిరిగి అద్దంలో చూశాడు. ఆ మహిళ అతనికి వెనుకే కూర్చుంది. ఈ బస్ని చివరి ప్రయాణం అంది ఆ మహిళ. రవి బస్ ఆపి దిగబోయాడు. తలుపు మూసుకుపోయింది. అతను గట్టిగా కేక వేశాడు. నువ్వెవరు? నీకు ఏమి కావాలి అని రవి అడిగాడు. దెయ్యం నవ్వుతూ, నాకు నీ రక్తం కావాలి అని అంది. రవి భయంతో, నన్ను చంపొద్దు ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు. బస్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కాని ఆ దెయ్యం రవిని పట్టుకుని గట్టిగా చీల్చి రక్తం తాగి చంపంపేసింది. తరువాత ఆ దెయ్యం బస్సు నుంచి దిగింది. నెమ్మదిగా రోడ్డుమీద నడుచుకుంటూ చీకటిలో కనుమరుగైంది. మరుసటి రోజు ఉదయం గ్రామం దగ్గర బస్సు ఆగి ఉంది. లోపల ఎవరూ లేరు. కాని వెనుక సీట్లో రవి డ్రైవర్ యూనిఫామ్ రక్తంతో తడిసి ఉంది. కాని రవి శరీరం దొరకలేదు.